నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికుల రెండవ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నగరపు ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు పుట్టిన ఇల్లు అయిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదటి రోజు అక్టోబర్ 11, 2025 తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ అనంతరం పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు రూరల్ డెవలప్మెంట్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రధాన అతిథిగా హాజరవుతారు. ప్రముఖ రచయిత, బిఎల్ఎఫ్ నాయకులు, ఇతర కార్మిక సంఘం నేతలు వక్తలుగా ప్రసంగించనున్నారు. రెండవ రోజు అక్టోబర్ 12న న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ జరగనుంది. బీడీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని, 4016 రూపాయల వృత్తి, ఈపీఎఫ్ పెన్షన్, కేంద్రం వేసిన జీఎస్టీ భారాలపై ఉద్యమం కొనసాగుతుందని సంఘం తెలిపింది. బీడీ పరిశ్రమను కాపాడేందుకు కార్మికులు పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఈ సభలకు వేల సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర రెండవ మహాసభలని నిర్వహించడం జరుగుతున్నది. ఆ మహాసభలను జయప్రదం చేయడం కోసము ఈరోజు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలము అంచనూరు PKTP టెలిఫోన్ బీడీ కార్మికులతోటి గోడ పోస్టర్లు, గోడ పత్రాలను ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11వ తారీఖు నాడు శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది బీడీ కార్మికులతోటి గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఉమ్మడి మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కని ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతున్నది. అదేవిధంగా BLF రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, మరి అదేవిధంగా బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బడి లత, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కళాకారుడు, కవి, రచయిత అయినటువంటి జయరాజన్న, ప్రొఫెసరు మరి సుభద్రక్క, వామపక్ష బహుజన కార్మిక సంఘాల నాయకులు, తదితర నాయకులు ఇవాళ ఉపన్యాసం ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇస్తామని మరి 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటికి ఇవాళ జీవనభృతి ఇచ్చిన పాపాన లేదు. మహిళలు ఇళ్లల్లో వంటలు చేసే మహిళలకు మహాలక్ష్మి పేరు మీద పింఛన్ ఇస్తా అని 2500 పింఛన్ ఇస్తాను. ఆ 2500 పింఛన్ ఇక్కడనే పోయింది, ఈ జీవనభృతి ఇక్కడనే పోయింది. ఇప్పటికైనా స్థానిక ఎన్నికల లోపైనా ఈ 4016 రూపాయలు, అదే మహాలక్ష్మి పేరు మీద 2500 పింఛన్ ఇవ్వాలా. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కోప్టా చట్టము, అదేవిధంగా GSTని బీడీ పరిశ్రమ నుంచి మినహాయింపు చేయాలా. ఈపీఎఫ్ పెన్షన్ 2018లోనే కనీసం 3000 రూపాయల పెన్షన్ ఇస్తా అని మోడీ ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగినది. ఈ రోజు వరకు కూడా బీడీ కార్మికులకు 500, 600, 900, 1000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ రావడం లేదు. కనీసం 3000 రూపాయల పెన్షన్ అయినా జీవో రూపంలో తక్షణంలో తీసుకురావాలనే తదితర డిమాండ్ల సాధన విషయంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్లో జరగబోయేటువంటి మహాసభకు 14 జిల్లాల నుండి వేలాది మంది కార్మికులు హాజరయ్యి జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయనేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీడీ కార్మికుల నుండి ఎదురయ్యేటువంటి పరిణామాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించక తప్పదు అనేది తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.